ప్రపంచంలో ఎవ్వడు అవకాడో చెట్టు పెంచుతలేడు అన్నంత బిల్డప్ ఇచ్చినా కదా. లాస్ట్ టైం అవకాడో మనం స్క్రాచ్ నుంచి పెంచుతున్నాం అని చెప్పేసి ఫుల్ షో చేసిన. సో యాక్చువల్గా ఏమైందో చెప్తా గైస్. మనకి ఒక 2-3 అవకాడోస్ లోపల నుంచి సీడ్స్ తీసినాం. అంటే మనం తిన్న తర్వాత సీడ్స్ మిగిలిపోతాయి కదా, దాన్ని పడేయకుండా మనం ఏం చేసామంటే ఈ టూత్ పిక్స్కి గుచ్చేసి వాటర్లో పెట్టేసి ఉంచిన కదా, మీకు చూపెట్టిన ఇదంతా ప్రాసెస్. ఆఫ్టర్ లైక్ 3 monthsకి అయితే మనకి మంచిగా ఇట్లా రూట్స్ వచ్చినాయి, పైనుంచి ఇట్లా ప్లాంట్ కూడా వచ్చింది ఒక్క సీడ్ లోపల నుంచి. బట్ వీ హ్యావ్ 3 more seeds left out. అండ్ ఆ సీడ్స్ ఏమైందో దాని అప్డేట్ కూడా నేను ఇచ్చిన. దాంట్లో 2 seedsకి ఏమో ఇట్లా మౌల్డీ లాగా వచ్చింది. ఈ మౌల్డ్ అసలు ఎప్పుడు పోతుందో ఏమో అని చెప్పేసి అడిగితే మీరు అందరూ అన్నారు అట్లనే వాష్ చేసి పెట్టేసేయండి, దానంతట అదే ఫిక్స్ అయిపోతుంది అని చెప్పేసి చెప్పారు కదా. సో నేనేం చేసిన, అట్లనే వాష్ చేసి వాటర్లో పెట్టేసి వదిలేసిన గైస్. దాంట్లో నుంచి చిన్నగా ఇట్లా వైట్ కలర్గా స్ప్రౌట్ వచ్చిందనమాట. ఇంకొక దాంట్లో నుంచి అయితే లైట్గా ఇట్లా గ్రో అవుతున్నట్టు సూచనలు అయితే కనిపించినాయి. బట్ కమింగ్ బ్యాక్ టు అవర్ హెల్దీ ప్లాంట్ ఏదైతే గ్రో అవుతుందో దీనికి కూడా మీరు అందరు సజెస్ట్ చేసిరు అక్క, అది లీవ్స్ అన్నీ ఒకటే ఇట్లా దగ్గర బంచ్ లాగా పెరుగుతున్నాయి. ఇఫ్ యూ వాంట్ టు గ్రో బ్రాంచెస్ యూ నీడ్ టు ప్రూన్ ద టాప్ ఆఫ్ ఇట్, అంటే బేబీ లీవ్స్ అన్నీ తీసేసేయండి అని చెప్పేసి అన్నారు. సో మనము ఫామ్ దగ్గర మట్టి తవ్వేసి పెట్టే ముందు నేను ఆ బంచ్ చిన్నగా చేతితో తెంపేసిన అనమాట. తెంపేసి షుగర్ కేన్కి కట్టింది, షుగర్ కేన్ పక్కన పెట్టేసి దీన్ని అయితే మట్టిలో పెట్టేసి వదిలేసినాం. అండ్ మీరు అందరు అడిగిరు అక్క ఫామ్ కాడికి షిఫ్ట్ చేసిన ప్లాంట్స్ ఎట్లా పెరుగుతున్నాయి ఓపెన్ ప్లేస్లో, లెట్ us know the progress of it అని చెప్పేసి అడిగిరు అనమాట. సో మీరు అందరు అడిగిరని 2 weeks తర్వాత పోయి చూస్తే చూడండి గైస్, అవకాడో చెట్టుని పురుగులంతా తినేసినాయి అనమాట. చిన్న లీఫ్ టిప్స్ దగ్గర మొత్తము హోల్సే. మళ్ళీ ఇఫ్ యూ లుక్ అట్ ద ప్లాంట్ లైక్ లీవ్స్ కలర్ చూసిరా, అసలుకి ఆరెంజ్ కలర్ ఇట్లా గోల్డెన్ కలర్ లాగా ఉంది. ఐ డోంట్ నో వాట్ ఈస్ హ్యాపెనింగ్, ఇఫ్ దిస్ ఇస్ గోయింగ్ టు సర్వైవ్. మనం అంత కష్టపడి పెంచినాం, ఇక చూడాలి ఎట్లా పెరుగుతుందో. కానీ మనకి ఈ సీడ్స్ ఏవైతే ఉన్నాయో మీకు చూపెట్టినా కదా, ఈ సీడ్స్ కూడా కుళ్ళిపోతున్నాయి అనమాట. ఇంట్లో అన్ని సీడ్స్ పెడితే ఒకటి సక్సెస్ఫుల్గా పెరిగింది అమ్మయ్య అని అనుకునే వరకే అది దానికి కూడా పురుగులు పడుతున్నాయి. ఐ డోంట్ నో వాట్ వీ షుడ్ డూ నౌ.